హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ మనశ్రీ. ఫస్ట్ అయితే గివ్ అవే చూపించేస్తున్నానండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే. ఎంత బాగుందో చూసారా పెండెంట్. అసలు ఇవే కాదు, చాలా బాగుంటాయి మనం ఇచ్చే గివ్ అవేస్. అండ్ స్టోర్కి వచ్చారు, వైజాగ్లో ఉన్నారు అంటే కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసేసి మీకు నచ్చినవి చక్కగా వేసుకుని మీరు ఎలా అంటే ఫీల్ అయ్యి తీసుకోవచ్చు. మీకు ఏది సెట్ అవుతుంది, ఏది సూట్ అవుతుంది అని చూసి. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ చేయడానికి అవ్వలేదండి, స్టాఫ్ ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. వైజాగ్లో ఉండి సేల్స్ మీద, పట్టు శారీస్ మీద నాలెడ్జ్ ఎవరున్నా సరే మోస్ట్ వెల్కమ్ అండి. చాలా చాలా నీడ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము కూడా ఇంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్ల నేను కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు, నాకు కూడా అందించాలి కదా, అది అవ్వట్లేదు. అందువల్ల నేను వీడియోస్ ఇప్పుడు కూడా అంటే మార్నింగ్ అనమాట 8:30కి అట్లా చేస్తున్నాను వీడియో. ఇప్పుడైతే క్రౌడ్ వచ్చే టైంకి నాకు సరిపోతుంది అని చెప్పేసి. సో ఈరోజు శారీస్ అన్నీ చాలా చాలా బాగుంటున్నాయి. ఎస్పెషల్లీ నేను కట్టుకున్న శారీ కూడా ఇట్స్ ఎ ప్యూర్ జార్జెట్. అసలు ఫీల్ అయితే ఎంత లైట్ వెయిట్, ఎంత బాగుందంటే దీనికి ఇట్లాగా ప్యాచ్ వర్క్ లాగా చేయించాను. బట్ ఓన్లీ 3 శారీస్ మాత్రమే ఉన్నాయండి, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ లేదు. మనకి చాలా చాలా నిజంగా అంత మంచి రెస్పాన్స్, నిజంగా చెప్తున్నాను. చూసినప్పుడైతే నేను అసలు అంత అనుకోలేదు. కట్టుకుంటే మాత్రం స్టాఫ్ అందరూ చెప్తున్నారు చాలా బాగుంది, చాలా బాగుంది అని. జస్ట్ ఏమో నేను ఈ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్కి జస్ట్ ఇట్లా బ్లౌజ్ చేసినప్పటికి ప్రైస్ ఎక్కువైపోయిందా అనిపించింది నాకు. బట్ కట్టుకుంటే కనుక ఎవ్రీ పెన్ని ఎలా అంటారంటే ఎవ్రీ రూపీ వసూలైపోయిందేమో అనిపించింది. అంత బాగుంది అసలు. మిస్ చేసుకోవద్దు. ఒక 3 శారీస్ మాత్రమే ఉన్నాయి. ఎవరికి వెళ్తాయో నాకు తెలీదు కానీ మోస్ట్ స్టైలిష్‌గా, కలర్‌ఫుల్‌గా అట్లా కావాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఇదొకసారి చూడండి. ప్యూర్ కోటా మష్రూ శారీ. దానికి కంప్లీట్‌గా జామ్దాని వీవ్ వచ్చింది. స్టోర్‌లో వర్క్ జరుగుతుంది, అందువల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు. దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండి. ఎలా వచ్చిందంటే పైన చిన్న మష్రూ బార్డర్, ఇట్లా టెంపుల్ బార్డర్. దీనికి ఇదంతా కూడా ఇలా వచ్చింది చూసారా. మొత్తం కూడా అంటే చాలా పార్ట్ మనకి జామ్దానియే కనిపిస్తుంది. ఒక చిన్న పార్ట్ మాత్రం మనకి ఇలాగా బూటీ స్టైల్ కనిపిస్తుంది. దీనికి వచ్చిన బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ ద బార్డర్. ఇట్లా టెంపుల్ బార్డర్ లాగా వచ్చి ఏదైతే మనకి ఇక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయో అవే వచ్చాయి. ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే. హైట్ 43 ఇస్ శారీ హైట్. ప్రైస్ ఎంత ఉందమ్మా? దిస్ ఇస్ ద లుక్. 5860 ఫ్రీ షిప్పింగ్. ఇందులో కలర్స్ చూసేద్దాము. ఒక మెరూన్ కైండ్ అలా డిఫరెంట్గా ఉంది చూసారా. చాలా బాగుంది. దీనికి వచ్చిన పళ్ళు మీకు డార్క్ షేడ్లో ఏంటంటే వీడియోలో చాలా బాగా తెలుస్తుంది. లైటర్ షేడ్స్ కొంచెం తక్కువ తెలుస్తాయి, అంటే క్యాప్చరింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద లుక్. ఏం శారీ అండి, అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ ఇందులోనే మంచి ఎల్లో. ఈరోజు ఒక హల్దీ కోసం రెండు ప్యాటర్న్స్ చూపిస్తాను మీకు. ఇంకొకటి జార్జెట్ విత్ పైథినీ బార్డర్స్ ఒకటి, ఇదొకటి. ఈ రెండిట్లో ఏదైనా సరే అల్టిమేట్. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ మంచి ఆరెంజ్ షేడ్. అలానే ప్రాపర్ ఆరెంజ్ కన్నా కూడా కొంచెం రస్ట్ ఆరెంజ్ మిక్స్ లాగా ఉంది. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది. వీవింగ్ అంతా ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీని బ్లౌజ్. నెక్స్ట్ ఇందులో లైటర్ షేడ్ చూడండి. చాలా లైటర్ షేడ్ బట్ ఎక్సలెంట్గా ఉంది. లైట్కి లైట్ చాలా బాగున్నాయి, డార్క్కి డార్క్ కూడా చాలా బాగున్నాయి. ఒకే దాంట్లో 2 చీరలు కొనుక్కోలేం కాబట్టి అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సచ్ ఏ నైస్ వైలెట్ షేడ్. పళ్ళు పార్ట్, దీనికి వచ్చిన బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ బ్లాక్. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్. ఇంకెన్ని ఉన్నాయంట? ఇంకో 2 కలర్. చాలా పెద్ద కలర్ చార్ట్ అండి ఇది మాత్రం. నేనే యూజువల్గా కలర్స్ పిక్ చేసుకుంటాను వాళ్ళు చూపించిన దాంట్లో.
6 మాక్సిమం తీసుకుంటా. కానీ ఇందులో ఏది వద్దనాలి అనిపించలేదు. అంత అందంగా ఉన్నాయి. మంచి బేబీ పింక్ టోన్. అండ్ దీనికొచ్చిన పళ్ళు. దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ ఇదొక కాంబినేషన్. డిఫరెంట్ కలర్ కదా, ఇప్పుడు కొత్తగా ఎక్కువ వస్తుంది ఈ కలర్ కూడా. ఇదే లాస్ట్ కలర్ అండి. దీని బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. సిల్క్ కోటాలో డిఫరెంట్ బార్డర్ అంటే ఈ బార్డర్లోనే మళ్ళీ రేషం లాగా మధ్యలో ఇలా వచ్చింది చూసారా లైన్స్. దానివల్ల ఏంటంటే బార్డర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఈ వీవింగ్ కూడా చక్కగా హ్యాండ్లూమ్లో వచ్చినట్టు వచ్చాయి. బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ప్రైసింగ్ కూడా చాలా బాగుంది. మంచి సిల్క్ కోటాలోనే. సిల్క్ కోటా లాగా కూడా లేదండి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ లెనిన్ కోటా మిక్స్డ్ లాగా ఉంది ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ ద లుక్. అండ్ దీనికి వచ్చిన పళ్ళు పార్ట్. ప్రైసింగ్ కూడా చాలా బాగుంది, జస్ట్ 1890లోనే ఉంది. అండ్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. అస్సలు మిస్ చేసుకోవద్దు. లెనిన్ కోటా అని చెప్పచ్చు వీటికి. ఇందులో ఒక 3-4 కలర్సే చూపిస్తా, కానీ 3-4 కలర్స్ చాలా బెస్ట్ కలర్స్. అన్నిటికీ కూడా ఈ పింక్ లైన్ అనేది కామన్గా వచ్చింది. ఇందులోనే మంచి గ్రీన్, డిఫరెంట్ గ్రీన్. ఇందాక మనం కొంచెం ఎల్లో షేడ్ చూసాం కదా, ఇదొక కలర్. లైటర్ షేడ్లోనే మంచి గ్రీన్. లుక్స్ లైక్ ఎల్లో బట్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ గ్రీన్ లాగా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మంచి సీ బ్లూ కలర్. ఇది గిఫ్టింగ్ ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం చాలా బాగుంటుందండి. మీకు 25, 27 శారీ లాగా కనిపిస్తుంది. నేను పెట్టుకున్న బ్లాక్ పీచ్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నిజంగా ఫస్ట్ చూసినప్పుడైతే అంత రెగ్యులర్గా మనకి దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కాకపోతే ఎక్కువ మంది అడుగుతారు బ్లాక్ విత్ కొరల్స్. బట్ వేసుకుంటే మాత్రం స్వరోస్కి కొరల్ రెండు కలిపిన కాంబినేషన్ చాలా బాగుంది. ప్రైసింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. స్వారోస్కి వచ్చేసి చక్కగా ఇట్లా కొరలు వచ్చేసింది, ఇక్కడ కూడా అలాగే స్వారోస్కి కొరలు వచ్చేసింది. పెట్టుకున్నప్పుడు కూడా లుక్ బాగుంది. ప్రెసెంట్ రెడీ టు డిస్పాచ్ ఒక 20 పీసెస్ ఉంటాయి. లైక్ ఇలా 18 ఇంచెస్లో వస్తుంది, బ్లాక్ డైమండ్స్ కంప్లీట్గా. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ప్రెసెంట్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, ఇవన్నైనా సరే ప్రీ ఆర్డర్స్ అవుతాయి. సింపుల్గా వేసేసుకోవడానికి చాలా నీట్గా ఉంది. ఇది బ్యాక్ క్యామ్లో ఒకసారి చూసేయండి. బ్లాక్ డైమండ్స్, ఇవి వచ్చేసి కొరల్స్ విత్ స్వరోస్కి మొత్తం క్యాపింగ్ ఉంటుంది. చూసారా, ఒకసారి దగ్గరగా చూపించేస్తాను. బ్లాక్లో ఉండే బ్లాక్ డైమండ్స్ అండి. కట్టుతీగ దగ్గరగా ఉంటుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఇది ఇక్కడ చూస్తే ప్రతి దానికి క్యాపింగ్ ఉంటుంది. దిస్ ఇస్ ద లుక్. ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 699 ఫ్రీ షిప్పింగ్. 699 ఫ్రీ షిప్పింగ్. డోలాలో బ్యూటిఫుల్ డిజైన్ అండి, కంచి డోలాస్. అది కూడా మంచి బిన్నీ క్రేప్స్ అని కూడా చెప్తున్నారు కదా, ఎగ్జాక్ట్ మంచి బిన్నీ క్రేప్స్ లాగే ఉన్నాయి. అసలు వీవింగ్ ప్యాటర్న్ కానీ అది మొత్తం ఎలిఫెంట్స్ లాగా వచ్చాయి, ఇలా పెద్ద బార్డర్ లాగా వచ్చి కంప్లీట్ ఎలిఫెంట్స్ లాగా వచ్చాయి. అండ్ దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ ఇట్లా వచ్చింది చూసారా, పళ్ళు ఇలా చిక్ పళ్ళు లాగా. దీనికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ లైక్ దిస్. ఇలా మంచి బ్లౌజెస్ 2190లోనే ఉన్నాయి ఈ శారీస్. ఫీల్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ చాలా చాలా బాగుంది. ఒకసారి జరీ కూడా చూసేసుకోండి, చాలా మెత్తగా లైట్ వెయిట్గా. నిజంగానే మంచి బిన్నీ క్రేప్స్ కట్టుకుంటే మీకు ఎంత ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఏంటి దీని హైట్ 44 ఈస్ శారీ హైట్. ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి. ఇట్స్ నైస్ పింక్ షేడ్, మంచి ప్రాపర్ పింక్. శారీ అంతా చక్క చిన్న బూటీస్, అది కూడా యాంటిక్ అండ్ సిల్వర్లో వచ్చాయి. దీనికి మంచి వైలెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్. 2190లో ది బెస్ట్ క్వాలిటీ అండి. ఎందుకంటే పాలిషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శారీస్కి. ఆ పాలిషింగ్స్ దగ్గరే ఒక్కొక్క వెండర్ దగ్గర ఒక
₹150-250 ఎక్స్ట్రా పడుతుంది. అయినా సరే ఆ పాలిషింగ్ కోసమే తీసుకుంటాము. పాలిషింగ్ అనేది హ్యాండ్లూమ్స్కి ఎంత ఇంపార్టెంటో పవర్ లూమ్స్లో కూడా పాలిషింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకని కొంతమంది దగ్గర కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నా సరే అవి బికాస్ ఆఫ్ ద పాలిషింగ్లోని ఆ కలర్ ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడు ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ వస్తుంది. ఇట్స్ ఎ నైస్ బ్రౌన్ షేడ్. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, బ్లౌజ్ చూడండి. నెక్స్ట్ ఆరెంజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది చూడండి మంచి వైన్ షేడ్లో చాలా బాగుంది. పళ్ళు, దీనికి వచ్చిన బ్లౌజ్ మంచి మస్టర్డ్ బ్లౌజ్. నెక్స్ట్ దిస్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్ బ్లూ మిక్స్డ్ ఉంటుంది చూసారా డస్టీ షేడ్లో, ఆ కైండ్ ఆఫ్ కలర్. సింగిల్ వేసుకున్నా సరే చాలా స్టైలిష్గా ఉందండి శారీ. ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ స్టన్నింగ్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్. ఎందుకంటే ఈ ప్రైసెస్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్, ఫీల్ బాగుంది, ఫాల్ బాగుంది, కట్టుకున్నప్పుడు మంచి షైనింగ్. మీరు ఇందులో ఏ కలర్ లేదు కాబట్టి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోకర్లా, మీకున్న దాంట్లో కూడా బ్లౌజెస్ పేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే శారీలో ఎక్కడ ఏ కలర్ని ఇవ్వలేదు. సో ఈ బ్లాక్ మీరు నచ్చిన కలర్ పేర్ చేసుకోవచ్చు. పింక్స్ కానీ గ్రీన్స్ కానివ్వండి, డిఫరెంట్ కలర్ మంచి బేబీ పింక్స్ ఉంటే బేబీ పింక్స్ కానీ, ఇవి డార్క్ షేడ్స్కి లైటర్ షేడ్స్తో పేరప్ చేసినా చాలా బాగుంటాయి. నెక్స్ట్ దిస్ ఇస్ నైస్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్. దిస్ ఇస్ ద రెడ్ పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ చూడండి, మీరు చూస్తున్నారు కదా ఇందా నుంచి. ఇట్స్ ఎ నైస్ ప్యూర్ షిఫాన్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. యూజువల్గా వితౌట్ బ్లౌజ్ అయితే మనకి రెగ్యులర్ శారీ లాగే కనిపిస్తుంది అండి. బ్లౌజే దీనికి హైలైట్, అక్కడే మనకి ప్రైస్ కూడా పడింది. దీనికి ఏం చేసామంటే ఇట్లా ప్యాచ్ వర్క్ చేసామన్నమాట. వేరేది మన దగ్గర ఒక ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటే, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని ఇట్లా ప్యాచ్ వర్క్ సింపుల్గా బాగుంటుంది కదా ఓన్లీ అని చెప్పేసి ఇట్లా ప్యాచ్ వర్క్ చేయించాను మిర్రర్తో పాటు. అసలు లుక్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత కొత్తగా ఉందో. నిజంగా నేను చేసినప్పుడు కూడా ఇంత లుక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అయ్యో ప్రైస్ ఎక్కువైపోతుంది అనుకుంటూనే, బట్ సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ కదా అన్నట్టు చేశాను. బట్ అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్. 43 ఇస్ శారీ హైట్, 3290 ఫ్రీ షిప్పింగ్. ఇందులో నిజంగానే చెప్తున్నా, నేను కట్టుకోక ముందు వరకు ప్రైస్ ఎక్కువ పడిపోయిందేమో, మరి ఇంకా ఏం చేయలేని తప్పదు అనిపించింది. కానీ అవుట్కమ్ చూశాక మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ శారీస్ చూడండి ఎంత సాఫ్ట్గా, ఇట్స్ ఎ ప్యూర్ రా సిల్క్ లాగే ఉన్నాయి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చాలా సాఫ్ట్గా అండ్ చాలా లైట్ వెయిట్ వచ్చింది. ఎస్పెషల్లీ బార్డర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ స్టన్నింగ్. చాలా బాగుంది. బార్డర్ హ్యాండ్లూమ్స్లో వచ్చినట్టే వచ్చింది. మధ్యలో అంతా కూడా మీనాకారి వచ్చాయి. మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇందులో కలర్స్ కూడా అంతే బాగున్నాయి. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్, సీ ద బ్లౌజ్. బార్డర్ ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఈ వీవింగ్ చూడండి. ఈ కలర్స్ మీద ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారంటే, దిస్ ఇస్ ద లుక్, శారీ లుక్. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూడండి. హైట్ 44 is a saree height. 3650 ఫ్రీ షిప్పింగ్. చేసి ఆన్ చేయను. ఇంత చలికాలం కూడా చాలా ఒక్కొక్కసారి ఇదిగా అనిపిస్తుంది. మంచి హాఫ్ వైట్, హాఫ్ వైట్లో కలర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ ఇందాక మనం డార్క్ వైలెట్ చూసాం కదా, దిస్ ఇస్ లైక్ వైన్ అండ్ పర్పుల్ మిక్స్ టోన్ లాగా ఉంది చూడండి.
పళ్ళు పార్ట్. బ్లాక్లో కూడా ఒక లావెండర్ షేడ్, ఒక లైట్ గ్రీన్, మంచి ఆక్వా బ్లూ షేడ్ అలా తీసుకున్నారు. మీకు ఇలా పెట్టుకున్నా సింపుల్గా వేసుకున్నా సరే నిజంగానే చాలా బాగుందండి శారీ మాత్రం. దీనికి వచ్చిన బ్లౌజ్, దీనికి ప్లెయిన్ వచ్చినట్టుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. మీకు ఇలా కావాలంటే ఇలా వెళ్ళండి, బట్ బ్లౌజ్ గురించి ఏం ఆలోచించక్కర్లా, మీరు శారీ గురించే చూసుకోండి. ఎందుకంటే ఏది వేసినా కానీ సూపర్గా ఉన్నాయి అసలు. మంచి పింక్ షేడ్ అండి, ప్రాపర్ పింక్. మనకి రా సిల్క్స్లో ఈ పింక్ బాగా వస్తుంది చూడండి. బనారసి రా సిల్క్స్ ఉంటాయి చూసారా, వాటిలో ఈ పింక్ హైలైట్ ఎప్పుడు బాగుంటుంది. అందులో కూడా యాంటిక్ జరీలో. నెక్స్ట్ మంచి ఆరెంజ్ షేడ్, నైస్ ఆరెంజ్. పళ్ళు పార్ట్, దీనికి వచ్చిన బ్లౌజ్. ఇవి చూడండి, ఇట్స్ ఎ ప్యూర్ షిఫాన్ జార్జెట్స్, ప్యూర్ షిఫాన్స్ అని చెప్పొచ్చు. వాటికి మంచి పైథనీ బార్డర్స్ వచ్చాయి చూసారా, అసలు ఎంత బాగున్నాయో. అది కూడా పైథనీ బార్డర్స్ అనగానే డార్క్ కలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో అలా కాకుండా క్లాసీగా మంచి పేస్టల్ షేడ్స్లో చాలా బాగా వచ్చాయి. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. ఇట్లా మొత్తం కూడా ఎంత గ్రాండ్గా వచ్చిందో చూడండి. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇట్లా బార్డర్తో పాటు ఇట్లా బ్లౌజ్ వస్తుంది. బట్ నేను ఒక శారీ ఇలాంటి వాటిలో స్టిచ్ చేయించుకున్నాను కదా, చాలా చాలా బాగుందండి. కంఫర్ట్ కానీ ఫీల్ కానీ ఆ ప్యూరిటీ ఎంత బాగా తెలుస్తుందో. దీని ప్రైస్ వచ్చేసి 5780 ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఎన్ని ఉన్నాయమ్మా? 6 ఉన్నాయా? హైట్ 44 ఈస్ శారీ హైట్. మంచి ఎల్లో శారీ. మీకు హల్దీస్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. ఎందుకంటే స్టైల్గాను ఉంటుంది, మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు. అటు ఇటు పరిగెడతాం కదా హల్దీలు అంటే, సో అలా ఈజీగా క్యారీ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఎంతమంది ఉన్నా హైలైట్ అవుతాం. ఇందులో మంచి లైలాక్ షేడ్ అండి, ఎంత బాగుందో కదా. ఇది ఒక కలర్ ఆప్షన్, పిస్తా గ్రీన్. ఇందులో కలర్స్ అన్నీ స్టన్నింగ్ ఉన్నాయి అసలు. ఇది చూడండి, సచ్ ఏ ప్రెట్టి వన్. పళ్ళు పార్ట్, దీనికి వచ్చిన బ్లౌజ్. నెక్స్ట్ మంచి సీ గ్రీన్ షేడ్, పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. ఇది ఒక రస్ట్ ఆరెంజ్ కైండ్ ఉంది. దిస్ ఇస్ మంచి రస్ట్ ఆరెంజ్. పళ్ళు అండ్ ద బ్లౌజ్. కలర్స్ నిజంగా మీకు ఏది లేకపోతే అది చూస్ చేసుకోండి కలర్, ఎందుకంటే అన్ని కలర్స్ ఎక్స్ట్రీమ్లీ సూపర్. డార్క్స్లో అంత బాగున్నాయో, ఎందుకంటే ఖచ్చితంగా డార్క్ కాకుండా కొంచెం డస్టీ షేడ్స్ పేస్టల్ రెండు కలిపి ఒక సెట్ లాగా వచ్చాయి. డోంట్ మిస్. నెక్స్ట్ ఈ శారీస్ చూడండి, ఇట్స్ ఎ ప్యూర్ రా మ్యాంగో శారీ. అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చింది. దీనికి వీవింగ్ ప్లేస్మెంట్ చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి, ఇట్లా వచ్చింది. సగం వీవింగ్ ఏమో ఈ కలర్లో వస్తుంది, సగం వీవింగ్ ఈ కలర్లో వస్తుంది. రెండింటికి కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా ప్రతి కాంబినేషన్స్. అసలు ఎంత బాగున్నాయి చూడండి. దీనికి వచ్చిన పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ వీవింగ్ కూడా క్లియర్గా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. ప్లెయినే కానీ ఆ ఫ్యాబ్రిక్లో అంత మంచి షైనింగ్ ఉంది. 7950 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఇమీడియట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 45 ఈస్ శారీ హైట్. ఇందులో కూడా కలర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మంచి డస్టీ షేడ్ ఆఫ్ లావెండర్ టోన్కి మంచి పర్పుల్ కైండ్. పళ్ళు
ఈ ఫెస్టివల్ సీజన్కి, దాని తర్వాత చాలా మ్యారేజెస్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటికి కూడా మీకు చాలా బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్ ఇది చూడండి, మంచి గ్రీన్కి లైటర్ షేడ్ ఆఫ్ డస్టీ షేడ్ ఆఫ్ గ్రీన్కి డార్క్ గ్రీన్. దీని పళ్ళు, దీనికి వచ్చిన బ్లౌజ్ చూడండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ ఇందులో ఇందాక మనం సేమ్ గ్రీనే కాంట్రాస్ట్ కలర్ మారింది అంతే. మంచి మెరూన్ కైండ్ ఆఫ్ కలర్, అసలు అదిరిపోయింది కాంబినేషన్. ఇది కూడా మీరు సింగిల్గా ఇలా వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఇలా చక్కగా పెద్ద ప్లీటింగ్ వేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ప్లీటింగ్. లేదనుకుంటే ఇలా బాగుంటుంది, లేదంటే ఇలా పెట్టేసుకున్నా చూడండి ఎంత బాగుందో. ఈ వీవింగ్ కింద కనిపిస్తుంది, ఇక్కడ అంతా చక్కగా ప్లెయిన్గా కనిపిస్తుంది డిఫరెంట్గా. అసలు ఈ బార్డర్ అయితే మంచి కంచి బార్డర్ లాగా చాలా చాలా నీట్గా వచ్చింది. ప్రైసింగ్ ఎస్పెషల్లీ సూపర్ స్టన్నింగ్ ప్రైస్ అండి. ఇందులో ఇదొక మంచి కాంబినేషన్, డస్టీ షేడ్ ఆఫ్ బేబీ పింక్ విత్ మంచి మస్టర్డ్ అండి. ఇట్స్ వెరీ నైస్ మస్టర్డ్. రెగ్యులర్ కైండ్ ఆఫ్ మస్టర్డ్ కాదు, కొంచెం మంట పసుపు అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్ లాగా ఉంది. దీని పళ్ళు పార్ట్, దీనికి వచ్చిన బ్యూటిఫుల్ బ్లౌజ్. గివ్ అవే తీసేద్దామండి ఈ వీడియోది. షేర్, కాపీ లింక్. షార్ట్స్ కూడా తీస్తానండి, నెక్స్ట్ మాత్రం షార్ట్స్ కూడా తీస్తాను. కమెంట్ పిక్కర్ యూట్యూబ్, పిక్ ఏ విన్నర్. ఎనీథింగ్ గోస్. పిక్ ఏ విన్నర్. శ్రీదేవి B4300. కలెక్షన్ ఎక్సలెంట్, కలర్ కాంబినేషన్స్ ఆసమ్, అఫోర్డబుల్ ప్రైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ 11110. శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా 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 మంచి మంచి కలెక్షన్స్తో వచ్చేస్తాము. అంతవరకు టేక్ కేర్, బాయ్.